ఏంటి నాయనా, ఎలా ఉన్నారు? సంతోషమే స్వామి. అలా వచ్చి కూర్చోండి నాయనా. యువత గురించి మీ అభిప్రాయం ఏంటి స్వామి? యువత అంటే ఒక శక్తి, అది దేశానికే వెన్నెముక లాంటిది నాయన. ఈ జనరేషన్లో యువత అలవాటుకి బానిసై దేశాన్ని మర్చిపోయారు కదా స్వామి. దీనికి మీరేమందరు స్వామి? అలవాట్ల అది ప్రకృతి సహజం నాయన. మార్పు వస్తే మాయ తొలుగుతుంది. మరి యువతలో మార్పు కోసం ఎంతోమంది మహాత్ములు ప్రయత్నిస్తున్నారు కదా స్వామి. మరి ఎందుకు మారడం లేదు? మహాత్మా గాంధీ వచ్చిన దేశాన్ని మార్చగలడేమో కానీ మనుషుల్ని మార్చలేడు నాయన. మరి మనుషుల్లో మార్పు రావాలంటే ఎలా స్వామి? నాకు బాగా తెలిసిన ఒక యువకుడి కథ చెప్తాను, వినండి నాయన. ఏంట్రా ఆగలేతుందిరా? నా ఫ్రెండ్రా. నీ అబ్బరే నీకెంత ధైర్యం రా, మా ఏరియా అమ్మాయికి అనేసి మా వాళ్ళనే కొట్టెళ్తావురా? నీ ఫ్రెండ్ కొడితే నువ్వు వచ్చావు, మరి నన్ను కొడితే కొడసాని తెలీదా? రే, నా పేరేంటో తెలుసా? భాయ్, బడే భాయ్. నేను అసలే పెద్దదవని, నిన్ను కొడితే ఒకడొస్తారా? నువ్వు ఎదవైతే వాడు ఎదవకే ఎదవా. రే, ఎవర్రా నువ్వు? నీ పేరేంట్రా? నా పేరు గాంధీ. నేను ఆయనలో మహాత్ముని కాదు, చాలా పాపాత్ముని. మా ఏరియా అమ్మాయిని లైనాడానికి ఎంత ధైర్యం రా నీకు? నచ్చితే మీ ఏరియా అమ్మాయి మీ చెల్లికి కూడా లైనేస్తా.
ఇంకెన్ని రోజులు రా కాలేజీలు చదువులు మనకి అన్నీ సెట్ కావరా. ఏదో ఒకటి చేసి తొందరగా డబ్బులు సంపాదించాలి. అవునరా, అందరూ కలిసి సినిమాలు ట్రై చేద్దాం. అబ్బో, మనం షారూఖ్ ఖాన్లో మరి వెళ్ళగానే స్వాగతిస్తారు. ఏయ్, వీడు నిన్న కొట్టిన ఎమ్మెల్యే తమ్మునంటరా. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. వాడు ఎమ్మెల్యే తమ్ముడని నాకు ముందే తెలుసు, కావాలని కొట్టాను. మ్యాటర్ ఊరు మొత్తం తెలిసిపోయింది. ఎమ్మెల్యే తమ్ముడిని కొట్టామని తెలియగానే అన్ని కాలేజ్ స్టూడెంట్స్ మనల్ని చూసి భయపడుతున్నారు. ఇంకో 2-3 గొడవలు చేసామనుకో, ఎవడు ఏం చేయమంటే అది చేస్తాడు. రేయ్, రిస్క్ ఏమరా? ఏంట్రా రిస్క్? డేర్ చేసిన ప్రతి ఓడు ఏసీ కర్రలో ఓసీగా తిరుగుతున్నాడు. ఇలా మనల్ని భయపడే వాళ్ళే అందరి ముందు చేతులు కట్టుకుని నిలబడుతున్నాం. రేయ్, నువ్వు చెప్పేది కరెక్ట్ అంటావా? ఫ్రెండ్స్, వచ్చాడండి వివేకానందుడు. ఇంకో ఉపన్యాసం స్టార్ట్. అవునరా, క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిపోయాయి కదా. రే, క్వార్టర్లీ ఎగ్జామ్స్ అయిపోయి 6 months అవుతుందిరా. ఎప్పుడైనా కాలేజ్కి వస్తే కదా. రే, ఏంట్రా అంత ఎక్సైటింగ్గా చూస్తున్నారు? ఫోర్ వీడియోస్ చూస్తావా? అలా చూడండి తప్పురా. బా, చేసేవాడు లేని తప్పు చూసేవాళ్ళకి మనకెందుకురా. ఛా, మీకు చెప్పి వేస్ట్ రా. రే గాంధీ, వాళ్ళంటే తెలుసు తెలియక అలా చేస్తున్నారు. నీకన్నీ తెలుసు, చాలా తెలివైన వాడివి. ఇలా కాలేజ్కి రాకుండా ఏంట్రా ఎప్పుడు గొడవలు, తాగడం, తిరగడం. చూడు మామా, ఈ 20 నుండి 28 సంవత్సరాల వయసు చూసావా, అది చాలా విలువైనదిరా. దాన్ని ఇలా చదువుల కోసం, దేశం కోసం వేస్ట్ చేసుకోవడం ఎందుకు? అంటే వయసు అయిపోయాక ఇలా తిరగలమా, తాగలమా, అమ్మాయిలకి లేనేయగలమా, ఎవరితైనా మన వైపు చూస్తుందా? అందుకే ఈ వయసులోనే ఎంజాయ్ చేయాలి. సూపర్ చెప్పా మామా, సూపర్. రే, ఇది చాలా తప్పురా. మన శక్తిని కుటుంబం కోసం, సమాజం కోసం ఉపయోగించాలి, కానీ ఇలా దేనికి పనికిరాని జలసాలకు కాదు. రే వివేక్, నువ్వంటే నాకు చాలా ఇష్టం రా, కానీ ఇలా రూల్స్ పెట్టకరా, ఎవడు మారర్రా. సరేరా, నేను కాలేజ్కి వెళ్ళొస్తాను. బాయ్ రా. రే, వాడు మన గురించి తెలిసే కొట్టారా, మనం వదిలిపెట్టకూడదురా. ఏంట్రా ఆలోచిస్తున్నావు? నేను ఎమ్మెల్యే కదా, చెప్పొచ్చు కదరా. వాడి చేతుల్లో తన్నులు తిన్నాయని తెలిస్తే మా అన్న నన్ను చంపేస్తారా. బావా, ఎవడో గాంధీ అంట నన్ను కొట్టాడు. ఎవర్రా వాడు? ఎమ్మెల్యే తమ్ముని అని తెలిసినా కూడా కొట్టాడా? వాడిని వదిలిపెట్టకూడదు. వాడి సంగతి నేను చూసుకుంటా, వదిలే. బాగుంది అంట, నా బామర్దని తెలిసినా కూడా వాడిని కొట్టాడంట. ఆడు అండ్ ఫ్రెండ్స్ ఎవరు దొరికినా మన గోడౌన్ తీసుకొచ్చి చితకబాదండి. సరే అన్న. రే గాంధీ, నేను అర్జెంట్గా కలవాలి. లేదురా, చాలా సీరియస్ మ్యాటర్, నేను అర్జెంట్గా రావాలి. ఏంటి అర్జున్ మట్టు, ఏం మాట్లాడాలి? నువ్వు మీ ఇంట్లో డబ్బు దొంగ చేసావా? ఏంటి, ఇంట్లో విషయం తెలిసిపోయిందా? నీతో చెప్పి పంపించారా? 2 రోజుల్లో పడేస్తాను చెప్పు. రే, అది నీకోసం, నీ చదువు కోసం ఉపయోగించడాల్సిన డబ్బురా. ఏ డబ్బు అయితే ఏంట్రా, నేను తాగడానికి, నువ్వు తినడానికి, ప్రజలు బతకడానికి ఉపయోగించేది ఒకటే డబ్బు. వాడే విధానాలే వేరు. నీ లైఫ్ గురించి, నీ ఫ్యామిలీ గురించి, ఈ దేశం గురించి నీ కింద కూడా ఆలోచన లేదా? రే, కుటుంబం కోసం ఆలోచించేవాడు దేశం గురించి ఆలోచించలేడు, అలాగే దేశం కోసం ఆలోచించేవాడు కుటుంబం గురించి ఆలోచించలేడు. ఈ రెండింటి గురించి ఆలోచించి వేస్ట్. అంటే వాళ్ళ నమ్మకాన్ని, వాళ్ళ ఆశల్ని, నీకోసం కట్టిన కళల్ని కాల్చి పారేస్తావా? నీకు నీలా ఉండడంలో ఆనందం ఉంది, నాకు నాలా ఉండడంలో ఆనందం ఉంది. ఇంతటితో ఈ మ్యాటర్ వదిలే. రే, అయినా నీకు తాగడంలో ఉన్న ఆనందం తప్ప అదే బార్ షాపులో, ఫుట్పాత్ల పైన ఆకుల కోసం చేసే అనాథ పిల్లలు ఆర్తనాథలు ఎలా వినపడతారు? ఇలాంటి మనుషులు మార్చడం అంటే చూపు లేకుండా ప్రపంచాన్ని చూడాలనుకోవడం లాంటిది. ఎండమావిలో నీటి కోసం వెతకడం లాంటిది. దేశంలో కేవలం నీళ్ళక 10% మంది మాత్రమే ఆలోచిస్తున్నారు, మిగతా 90% మంది నాలాగే ఆలోచిస్తున్నారు. ఇలా నాకు చెప్పినట్లు వేరెవరికి చెప్పకు, పిచ్చోడు అనుకుంటారు.
దేశం విలువ తెలియని ఇలాంటి వాళ్ళకు దేశం కోసం పోరాడే ప్రతోడు పిచ్చోర్లాగానే కనబడతారు. అవునరా, ఇప్పటికీ నా గురించి బాగా అర్థం చేసుకున్నావు. అదే నేను వెళ్ళొస్తా. దేవుడా, ఇతన్ని నువ్వే మార్చాను. సరే. ఎవరు సార్ మీరు? నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చారు? ఏయ్, గాంధీ అంటే నీ ఫ్రెండ్ అనా? అవును సార్. ఏమైంది సార్? ఎందుకు సార్ నన్ను కొడుతున్నారు? కాలేజీకి వెళ్ళి కామ్గా చదువుకోకుండా మా ఎమ్మెల్యే అన్న తమ్ముండే కొడతారా? వాడికి ఫోన్ చేయి. చెప్పరా. రే గాంధీ, ఎక్కడున్నారా? నన్ను ఇక్కడ కూడా కొడుతున్నారా? ఏంటి? నీ ఫ్రెండ్ ప్రాణాలతో బతికుండాలంటే పాత కోట పాత గోడౌన్ దగ్గరికి వచ్చేయి. చెప్పు. చంపి నువ్వు వాళ్ళ తారవు. అలా తన స్నేహితుని కోల్పోయాడు. మరి ఆ తర్వాత ఏమైంది స్వామి? అతనిలో మార్పు రావడం మొదలైంది. భ్రమాని తెలుసు, బతుకంటే బొమ్మల ఆట అని తెలుసు, కథ అని తెలుసు, కథ అని తెలుసు, కథలన్నీ కంచికే చేరునని తెలుసు, తెలుసు తెర తొలుగుతుందని, తెలుసు తెల్లారుతుందని, తెలుసు ఈ కట్టె పుట్టుకుమంటదని, తెలుసు ఈ మట్టి మట్టిలో కలిసిపోతదని, ఇన్ని తెలిసి ఇరకాటంలో పడిపోతావు ఎందుకని?
అతని మాయ మాయ. ప్రపంచంలో అందరూ పరిగెడుతుంటే కొంతమంది మాత్రమే ఎందుకు ఆగిపోయారు? హలో సార్, మిమ్మల్ని అండి భగవంతుడు గారు. ఈ డైరెక్షన్ సూపర్గా ఉంటుంది. మనిషి జీవితంలో ట్విస్టులు బాగా పెడతారు. అయినా తప్పంతా మీది కాదులేండి, తప్పంతా వీడిది. రై నీ అబ్బా, నీ వల్లే నా ఫ్రెండ్ చనిపోయాడు. సిగ్గు లేదారా నీకు? నువ్వు మనిషివా? నీ అబ్బా, పగ యూత్, బలమైన కండరాలు, భగభగమంటే రక్తం, చురుకైన చూపులు, ఇవన్నీ ఉన్నవాడే మహాత్మా గాంధీ అయ్యారా. భారతమాత మట్టి కోసం పోరాడే భగత్ సింగ్ అయ్యారా. నీ అబ్బా. రే, మహాత్మా గాంధీ నీ వయసులో నీలాగే ఉండి తిరగడానికి తాగడానికి ఫ్రీడమ్ కావాలనుకుంటే నీకు వాళ్ళ ఫ్రీడమ్ ఉండేది కాదురా. భగత్ సింగ్ 20 సంవత్సరాల వయసులో నీలాగా ఎంజాయ్ చేయాలనుకుంటే నువ్వు వాళ్ళు ఎంజాయ్ చేసేవాడివి కాదురా. దేశానికి ఉపయోగపడని దేహం, సమాజానికి ఉపయోగపడని జ్ఞానం బ్రతికున్న చచ్చినట్టేరా. నువ్వు మనిషివా? ఇప్పుడు చెప్పురా, నువ్వు మనిషివా? చెప్పు, నువ్వు మనిషివా? ఏంట్రా ఇంకా అలాగే ఉన్నారు? వదండ్రా, వాళ్ళని చంపేస్తాం. వదండి. అవునరా, వాళ్ళని వదిలిపెట్టకూడదురా. అన్యాయంగా మన వివేకం చంపేశారు. వాళ్ళని చెప్పి ప్రపంచానికి రౌడీలుగా పరిచయం అవుతామా? లేక బాగా చదువుకొని మన దేశానికి కుటుంబానికి అండగా నిలుద్దాం? చెప్పండి రా. ఇన్నాళ్ళు తెలియని మూర్ఖత్వంతో మన కాలాన్ని, మన జ్ఞానాన్ని, మన శక్తిని వృధా చేసుకున్నాం. అందుకే ఇతర దేశాలకు మన దేశపు యూత్ అంటే చులకన. ఎందుకంటే మనం ఎప్పుడు మన ఫ్రెండ్స్ కోసం, లవర్స్ కోసం, మన కుటుంబం కోసమే గొడవ పడతాం, కానీ ఏ ఒక్క క్షణం కూడా దేశం కోసం ఆలోచించాం. అందుకే మన దేశం అభివృద్ధి చెందుతూనే ఉందంటారు. ఒక్కసారి మనం నిజమైన మనుషుల్లో మారి దేశం కోసం ముందడిగేస్తే వాటి అబ్బాయి ఏ దేశంలో మన దేశానికి పోటీ వచ్చేది? ఇప్పుడు చెప్పండి రా, ఏం చేద్దాం? భారత్ మాతా की जय! भारत माता 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 की जय! మరి ఇప్పుడు అతను ఎక్కడున్నాడు స్వామి? తత్వం తెలిసిన వాడు ఎక్కడున్నా ఆనందంగా ఉంటాడు నాయన. చంపేద్దామా? చూసారా, మనమంతా కాలాన్ని వృధా చేస్తూ మనిషిగా మారకుండానే మట్టిలో కలిసిపోతున్నాం. ఇకనైనా మనలోని మనిషిని తట్టి లేపి నిజమైన మనిషిగా మారుదాం. జై హింద్.